హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుధీర్ తాటిపల్లి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని డిస్కషన్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను. మనందరికీ కూడా అబ్రాడ్ స్టడీస్ గురించి ఒక అవగాహన ఉన్నది. కానీ మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అబ్రాడ్లో చదివే విద్యార్థులకు కొన్ని స్కీమ్స్ ఏర్పాటు చేసింది. ఈ విషయం చాలా మందికి తెలియక వాళ్ళ అబ్రాడ్ స్టడీ కలగానే ఉంచుకుంటున్నారు. కాబట్టి ఈరోజు దాని గురించి తెలుసుకోవడానికి మేము ముందుకు వచ్చాము. ఈబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ని ఏర్పాటు చేసింది. అందులో ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్కీమ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి మన ఖమ్మంలో ఉన్నటువంటి గ్రోయింగ్ గ్లోబల్ కౌన్సిలర్ సంత గారి దగ్గరికి వచ్చాం. నమస్తే సంత గారు. నమస్తే సుధీర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అండి. మెయిన్గా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం మీరు వాళ్ళకి అసలు ఉన్నటువంటి డౌట్స్ క్లియర్ఫై చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం చెప్పండి, తెలంగాణ గవర్నమెంట్ మెయిన్గా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అబ్రాడ్ వెళ్ళాలి అనుకునేటటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి? తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ పిల్లల కోసం అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని చదువుతున్న వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ వచ్చేసి తెలంగాణ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే స్కీమ్ అండి. అసలు ఈ తెలంగాణ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అంటే ఏంటండి? అది ఓవర్సీస్ ఫండింగ్ గురించి ఇచ్చారండి పిల్లలకి. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ పిల్లలందరికీ దాంతో ఫండింగ్ ఇచ్చి పిల్లలకి పై చదువులకు పంపించడం కోసం ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అసలు ఎట్లా అప్లై చేయాలండి? ఇది అప్లై చేసుకోవాలి అంటే కనుక ప్రభుత్వ పోర్టల్లో ఈపాస్ అనే పోర్టల్ ఉంటుందండి. అందులోకి లాగిన్ అయ్యి మీ డాక్యుమెంట్స్ అన్ని అందరూ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలిజిబిలిటీని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అంటే ఎలిజిబిలిటీ ఏంటండి దీనికి అప్లై చేసుకోవాలి? ఏంటి అంటే తెలంగాణ రెసిడెంట్ అయి ఉండాలండి, 5 లక్షల లోపు ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలి, గవర్నమెంట్ జాబ్స్ నాట్ ఎలిజిబుల్ అండి. సో ఐఆర్ఎస్ కానీ జిఆర్ఈ కానీ ఎగ్జామ్స్ రాయాలి. మీ అండర్ గ్రాడ్యుయేషన్ 60% మినిమం పర్సెంటేజ్ ఉండాలి. ఇంకా అంటే స్టూడెంట్స్ ఇంకా ఏమైనా ఇది అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళకి ఇంకా ఏమైనా అదనపు క్వాలిఫికేషన్స్ ఏం అక్కర్లేదు. కాకపోతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసేటప్పుడు మెయిన్ గా కొద్దిగా హై స్కోర్ కి ప్రిపేర్ అవుతే కనుక ఇంకా బెనిఫిట్ గా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, అంటే ఇది అప్లై చేయడానికి ఏమైనా ఇంటర్వ్యూస్ ప్రాసెస్ లాంటివి ఏమైనా ఉంటాయి? అది కేస్ టు కేసు ఉంటుందండి. మోస్ట్లీ ఇంటర్వ్యూస్ ఉండవు, కొన్ని కేసెస్ లో ఉండవచ్చు. ఓకే, అంటే అబ్రాడ్ స్టడీస్ అంటే ఏ కంట్రీస్ వరకు కవర్ అవడానికి అవకాశం? అన్ని కంట్రీస్ కవర్ అవుతాయండి. ఏ కంట్రీ ఓకే, మెయిన్ గా అంటే ఎంతవరకు కవర్ అవుతుంది? ఇందులో ట్యూషన్ ఫీజు వచ్చి 20 lakhs వరకు కవర్ అవుతుందండి. దానికి అదనపు వీసా ఫీ ఒకటి, ఫ్లైట్ టికెట్ ఛార్జెస్ కూడా రిఫండ్ అయ్యే ఛార్జెస్ అన్నారు. ఫ్లైట్ టికెట్ కూడా ఇస్తారు. ఓకే, చూడండి, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి మన తెలంగాణ గవర్నమెంట్ అందిస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే దీని గురించి, అంటే అబ్రాడ్ వెళ్ళడానికి మనం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే మీరు మనకు అందుబాటులో ఉన్నటువంటి గ్రోయింగ్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీకి వస్తే ప్రతిదీ కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి అదేవిధంగా మీరు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ప్రతి దానికి మీరు సపోర్ట్ చేస్తారు. కావున మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే గ్రోయింగ్ గ్లోబల్ కన్సల్టెన్సీ వచ్చేసి మనకి హైదరాబాద్లో కేపీహెచ్పి, ఎల్బీ నగర్, ఉప్పల్లో ఉన్నాయి. అదేవిధంగా మన ఖమ్మంలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ గ్రోయింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి వెళ్ళి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఈ స్కీమ్స్ను ఉపయోగించుకొని మీ అబ్రాడ్ కళని సాకారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సంత గారు. థ్యాంక్ యూ సునీల్.